హాయ్ అండి. ఏదైతే జనసేన రీసెంట్‌గా సంవత్సర కాలం పూర్తి చేసుకుంది కదా! కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యి. దీనికి సంబంధించి జనసేన అయితే వాళ్ళ అధిష్టానం నుంచి కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ చెప్పారు ఏమో తెలీదు గానీ ప్రస్తుతానికైతే అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంబరాలు చేసుకోండి. కూటమి గవర్నమెంట్ చాలా మంచిగా పరిపాలిస్తా ఉంది. మరి ఎందుకు సంబరాలు చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే వాళ్ళు సూపర్ 6 అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. సూపర్ 6లో నుంచి ఏది వాళ్ళు ఇచ్చారనేది ప్రజలకి ఏ సంక్షేమం వాళ్ళు అమలు చేశారనేది నాకైతే తెలియదండి. మరి జనసేన వాళ్ళకేమైనా తెలిస్తే, వాళ్ళ కార్యకర్తలకి ఏమైనా తెలిస్తే తెలియాలి గానీ నాకైతే తెలీదు. నేను చూసినంత వరకైతే ఏదో ఒక సిలిండర్ ఇచ్చినట్టు గ్యాస్ సిలిండర్ మరి ఇచ్చారు కూడా, అది కూడా గ్యారెంటీ లేదు. అందరికి ఇచ్చారో లేదో తెలీదు. ఏదో ఆ దీపావళి పండగకి ఏదో ఒక గ్యాస్ అయితే ఇచ్చినట్టయితే గుర్తుంది. అంతకు మించి వీళ్ళు సూపర్‌కి సంబంధించి అన్నదాత సుఖీభావ కావచ్చు, లేకుంటే తల్లికి వందనం కావచ్చు, లేకుంటే 1500 ఆడవాళ్ళకి ఇస్తానది కావచ్చు, లేకుంటే ఉచిత బస్సు కావచ్చు, ఏది కూడా వీళ్ళు చేసింది ఏముందండి చెప్పండి? నాకు అర్థం కావట్లేదు. ఒక్కటైనా చేశారా? ఒక్క పథకమని చేశారా? డేట్లు మార్చుకుంటూ వచ్చారు. జనవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదిగో, ఇదిగో, అదిగో, ఇదిగో, అదిగో అన్నారు. మే నెల అన్నారు. మే నెల అయిపోయింది. జూన్ వచ్చింది. జూన్ అయిపోతుంది మళ్ళీ. ఎందుకంటే జూన్ కూడా ఫస్ట్ వీక్ అయిపోతుంది. ఇంకా ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు. తల్లికి వందనం స్కూల్ పెట్టే లోపు వేస్తానని చెప్తున్నారు. చూడాలి, స్కూల్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కదా! దాదాపు 4-5 రోజుల్లో స్కూల్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. మరి తల్లికి వందనం వాళ్ళ అకౌంట్లో వేస్తారంటే వేస్తామని చెప్తున్నారు. తెలియదు మనకి. ఎందుకంటే మేలోనే వేస్తా అన్నారు కదా! మేలో వేస్తే ఇప్పుడు బుక్స్ కొనుక్కునే వాళ్ళు కదా! అంత ప్లానింగ్ ఉంటుంది కదా! ఇప్పుడు ఎవరైతే పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైతే బుక్స్ కొనుక్కోవాలనేది కనుక డబ్బులు అయితే ఇప్పుడే అవసరం ఉంటుంది కదా! ఆ ప్రజలకైతే, ఏదైతే పేద పిల్లల వాళ్ళకి అదేం చేయలేదు. కానీ ఇప్పుడు సంబరాలు చేసుకోండి అనేది పవన్ కళ్యాణ్ గారు అయితే స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం మనమైతే. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. మరి అంత సంక్షేమం ప్రజలకు ఇచ్చేసారా? లేకుంటే అంత అభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్లో జరిగిపోయిందా? అన్ని కంపెనీలు వచ్చేసినాయా? అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా పోయిందా అనేది సంబరాలు చేసుకుని అయితే చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అయితే. ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆయన పర్సనల్గా చేసుకుంటున్నాడు. ఆయనకి ఇచ్చిన ఏదైతే ఐదో నాలుగో వచ్చినట్టున్నాయి కదా ఆయనకు మినిస్ట్రీలు, వాటి వరకు అయితే చేసుకుంటా ఉన్నాడు. వెళ్తున్నాడు, అడవుల్లోకి వెళ్తున్నాడు ధైర్యంగా. ఆయన ఒక లీడర్ లాగా పనిచేస్తున్నాడు. ఆయన వరకు ఆయన నిరూపించుకుంటున్నాడు. కానీ ప్రజలకు ఏం చేస్తున్నాడు అనేది అయితే ఎక్కడ కనిపించట్లేదండి. ఎందుకంటే ఆ రోజు సూపర్ 6 అమలు చేసే బాధ్యత నాది. ఎందుకంటే సూపర్ 6 అనేది జనసేనది కాదు, టీడీపీది. ఆ టీడీపీని ఒకవేళ సూపర్ 6 అమలు చేయకపోతే నాది బాధ్యత, నేను దగ్గరుండి చేస్తానని చెప్పారు. అలానే ఉమ్మడి మేనిఫెస్టోని ఆయన ఒప్పుకున్నారు ఆ రోజు. ఎందుకంటే ఫోటోలు వేశారు. బీజేపీ ఫోటో వేయలేదు కానీ వాళ్ళకి సంబంధించి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో వేసి ఇళ్ల మధ్యకు వచ్చి మరి ఈ సూపర్ 6 మీకు రేపొద్దున రాబోతుందని అయితే చెప్పొచ్చారండి. జనసేన దానికైతే మద్దతు కూడా పలకడం చూసాం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ సంబరాలు చేసుకోండి, సంవత్సర కాలం పూర్తయింది, మీరు సంతోషంగా ఉన్నారని అయితే ఆయన చెప్పుకొస్తున్నారు. ఎవరు సంతోషం ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. చాలామంది తల్లులు ఆశలు పెట్టుకున్నారు తల్లికి వందనం వస్తుందని. చాలామంది రైతులు ఆశలు పెట్టుకున్నారు అన్నదాత సుఖీభావ అకౌంట్లో పడుతుందని. చాలామంది ఆడవాళ్ళు ఫ్రీ బస్ వస్తుంది అనుకున్నారు. చాలామంది యువత పక్కన పెట్టేసేయండి. 3,000 రూపాయలు ఇది ఇస్తా అన్నారు, అది పక్కన పెట్టేసేయండి. కనీసం ఆడవాళ్ళకి 1,500 రూపాయలు నెల అకౌంట్లో వేస్తా అని చెప్పారు. సంవత్సర కాలం పూర్తి అయిపోయింది, ఒక్క రూపాయి కూడా అకౌంట్లో పడింది లేదు. కాబట్టి ఎన్ని వాళ్ళ ఫెయిల్యూర్స్ పెట్టుకొని వాళ్ళు చెప్పిన ఒక సంక్షేమం కూడా చేయకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సంబరాలు చేసుకోమంటే నాకు విచిత్రంగా అనిపించింది. ఇది జస్ట్ పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాల్సిందంటే ఈరోజు కూటమి గవర్నమెంట్ అధికారం రావచ్చు. ఎందుకంటే దాదాపు 164 సీట్లతోటి అధికారంలోకి వచ్చింది. 11 సీట్లకే ప్రతిపక్షం ఉన్నప్పటికీ, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు గెలిచాడు, 23 సీట్లకే టీడీపీ పరిమితమైన. చూసాం కదా ఎంత ఉల్టా అయిపోయిందో. కాబట్టి రేపు పొద్దున 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇదే పరిస్థితి మళ్ళీ కూటమి గవర్నమెంట్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సంక్షేమం అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఖచ్చితంగా చాలా అసంతృప్తితో ఉన్నారు కూటమి గవర్నమెంట్ పైన అయితే. ఇది పవన్ కళ్యాణ్ గుర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు 100 స్ట్రైక్ రేట్ అని జనసేన ఏదైతే జబ్బలు జరుచుకుంటుందో, రేపు పొద్దున 100 కాదు 0 కూడా మళ్ళీ పడిపోతారు. ఇంతకుముందు ఎలా అయితే 0గా ఉందో జనసేన, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత సంక్షేమంలో అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి చూద్దాం, ఇప్పటికైనా మేల్కొంటారేమో చూద్దాం. వాళ్ళు ఏదో భ్రమలో బతుకుతున్నట్టుంది జనసేన పార్టీ అయితే. పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ ఏదో మేము చాలా బాగా పరిపాలిస్తున్నాం, బాగా చేస్తున్నామని ఆయన ఊహించుకుంటున్నారేమో. అస్సలు లేదు. ఖచ్చితంగా ప్రజలు అయితే వ్యతిరేకత ఉందండి. మీరు అభివృద్ధి కొంత చేస్తున్నట్టు రోడ్లు వేస్తున్నారు, పర్లేదు అనిపించింది. కానీ సంక్షేమ విషయంలో ప్రజలు మటుకు చాలా అసంతృప్తిగా ఉన్నారు. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరగద్దు.